హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి మనిషికి కష్టం వచ్చింది, ఆపద వచ్చిందండి. ఆదరించే వాళ్ళు మాత్రం ఒకళ్ళే ఉంటారు. అది మన పుట్టింటోళ్ళు కావచ్చు, మన తోడబుట్టినోళ్ళు కావచ్చు. కష్ట సుఖాలు పంచుకోవడానికి నువ్వు కావాలనుకునేవాళ్ళు, నిన్ను కావాలనుకునేవాళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడూ నీకు తోడై ఉంటాం ఎంతో అవసరం ఫ్రెండ్స్. ప్రతి మనిషికి కూడా కష్టాలు కన్నీళ్ళు ఎవరికైనా కానీ ఏదో ఒక కారణం చొప్పున ప్రతి మనిషి కూడా అనుభవిస్తూనే ఉంటారు. ఏదున్నా ఏది లేకపోయినా కానీ చెప్పుకోవాల్సింది మాత్రం ఒక తల్లి తండ్రి తప్పనిసి మనల్ని ఆదరించేవాళ్ళు కానీ ప్రేమించేవాళ్ళు కానీ మనతో ఎవరు ఉన్నా లేకపోయినా మన తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ అండగానే ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని ఏమిచ్చిను ఏం చేసిను మాకేం చేసిను అని చెప్పించి సాధించి ఏదించమాకండి ఫ్రెండ్స్. వాళ్ళ మనశ్శాంతిని కోల్పోయేలాగా చేయమాకండి. ఎందుకంటే 10 నెలలు మోసి కని పెంచిన బిడ్డలే, కొడుకుల్లే కూతుర్లే వాళ్ళకి ఆదరించలేక, వాళ్ళ ప్రేమ అనురాగాలు పంచలేక, వాళ్ళు పంచిన ప్రేమకి శత్రువులుగా మనమే కన్న వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడుతుంటే ఏ తల్లిదండ్రులు కూడా సహించలేరు, భరించలేరు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు గౌరవించండి. తల్లిదండ్రుల మాటకి ఎవరైనా విధేయులుగా తల వంచండి. ప్రేమ నమ్మకం ఎప్పుడు కూడా శాశ్వతమే. తల్లిదండ్రులు కూడా శాశ్వతం ఫ్రెండ్స్. మోసం చేసేవాళ్ళు ఉంటారు, అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమకి ఏ మోసం, ఏ అన్యాయం, ఏ అక్రమం ఉండదు ఫ్రెండ్స్. స్వార్థం లేనిది ఏదైనా ఉంది అంటే అది తల్లిదండ్రుల ప్రేమ.